మాట్లాడదామా? మత్స్యకారులకు సంబంధించి జరుగుతున్నటువంటి వరుస సంఘటనల నేపథ్యంలో ఈరోజు మత్స్యకార సోదరులు కావలి, గూడూరు నియోజకవర్గాలకు సంబంధించి ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, మేరిగా మురళీధర్ గారు, వీళ్ళందరితో కలిసి ఈరోజు ఈ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందరికీ తెలిసినటువంటి విషయం, గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారుల పట్ల ఎంత అమానుషంగా వ్యవహరిస్తుందనేటువంటిది మనందరం అర్థం చేసుకోగలం. అందులో భాగంగా ఈరోజు మత్స్యకారులు ప్రాణాలకు తెగించి ఇతర ప్రాంతాల నుంచి వచ్చి మన మత్స్య సంపదను దోచుకుని వెళుతున్నటువంటి బోట్లను వాళ్ళని జారలతో సహా బంధించి ఆ బోట్లను తీసుకొచ్చి ఇక్కడ మన దగ్గర నిలుపుదల చేసి మన ఆధీనంలోనే ఉంచుకోవడం జరిగింది. అయితే దానిని కొంతమంది అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు, వీళ్ళకి ఎవ్వరికి కూడా కనీసం సమాచారం లేకుండా దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా తరలించి వేశారు. అయితే వాటి గురించి మేము మొన్న జువలదిన్న ప్రైవేటైజేషన్ చేస్తున్నారు అనేటువంటి దాని మీద మత్స్యకారుల సోదరులతో కలిసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు కూడా దాని ప్రస్తావన తీసుకురాలేదు. కారణం ఏమిటంటే సున్నితమైనటువంటి అంశం, రాజకీయాలకు అతీతంగా ఉండాల్సినటువంటి అంశం. దీనిలో రాజకీయాలు ఎక్కడా కూడా జోక్యం ఉండకుండా ఉండాలి. కాబట్టి దీన్ని అధికారులు, ప్రభుత్వం ఏదో ఒక విధంగా చక్కబెట్టి ఎవరైతే బోట్లను దొంగతనంగా ఆపహరించుకుని వెళ్ళిపోయారో, దొంగతనంగా ఈ ప్రాంతానికి సంబంధించి వేటకు వచ్చిన పరిస్థితుల్లో వాళ్ళ బోట్లని మన వాళ్ళు కట్టడి చేసి తీసుకొచ్చి అక్కడ నిలుపుదల చేశారో, మన పోలీసు అధికారులని ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ బోట్లను మరలా తీసుకొచ్చి యథాస్థానంలో ఉంచుతారు అని చెప్పని ఆశించాం. దానికి భిన్నంగా వ్యవహరిస్తూ ఈరోజు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ మాకేమీ పట్టినట్టుగా ఈరోజు వ్యవహరించేటువంటి తీరు ఏదైతే ఉందో ఇది నిజంగా క్షమించరానేటువంటిది. ఎందుకంటే ఇప్పటికే అనేక సందర్భాల్లో, అనేక సమావేశాల్లో, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి జిల్లా పరిషత్ సమావేశాల్లో మత్స్యకార సోదరులకు సంబంధించినటువంటి గళం వినపడుతూనే ఉంది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశారు, ప్రాణాలకు తెగించి ఈరోజు అక్కడ ఉన్నటువంటి బోట్లు, ఎందుకంటే అవి మెకనైజ్డ్ బోట్లు, మన దగ్గర ఉండేటువంటిది ఫైబర్ బోట్లు. ఆ మెకనైజ్డ్ బోట్లకి వుడెన్ క్యాబిన్తో పాటు దానికి స్టీల్ షీట్ కూడా ఫిక్స్ చేస్తారు. కాబట్టి అవి కొట్టాయి అంటే మన బోట్లు ముక్కలు అయిపోతాయి. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రావడం. ఎందుకని పోలీసుకు అధికారం ఉంది అంటే అసలు మత్స్యకారులకు సంబంధించింది కాదు, ఇది పోలీసుకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించింది. 12 నాటికల్ మైల్స్ అంటే దాదాపుగా 22.2 కిలోమీటర్ల దూరంలో తీర ప్రాంతం నుంచి వాళ్ళు బయట వేట చేయాలి. వాళ్ళు నేరుగా తీర ప్రాంతం దగ్గరకు వచ్చి మన వాళ్ళు మత్స్య సంపద కోసం కట్టుకున్నటువంటి వలలను తెంచి పారేసి వీళ్ళ జీవనోపాధిని దెబ్బతీసి అక్రమంగా మన మత్స్య సంపదను దోచుకుని వెళ్ళిపోతుంటే, ఆ దోచుకుని వెళ్ళిపోయేటువంటి విధానాన్ని ప్రశ్నిస్తుంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వం మత్స్యకారులు వెళ్ళి పట్టుకున్నటువంటి బోట్లని ఈరోజు దుర్మార్గంగా వదిలివేయడం అనేటువంటిది ఇది క్షమించరానటువంటి నేరం. మత్స్యకారుల పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తుందని చెప్పడానికి నిదర్శనం. ఈరోజు 2 రోజులు గడిచిపోయాయి, 3 రోజులు గడిచిపోయాయి. ఎవరన్నా గళం ఎప్పినటువంటి వాళ్ళని పోలీసులపై బెదిరిస్తున్నారు తప్ప వాటిని మరలా తీసుకొచ్చి అయ్యా మా దగ్గర అక్రమంగా వేటాడడానికి వచ్చినటువంటి వాటిని మేము మా ఆధీనంలో ఉంచుకున్నాం, ప్రభుత్వ ఆధీనంలో ఉంది, పోలీసు ఆధీనంలో ఉంది, అటువంటి వాటిని మీరు దొంగతనంగా తీసుకొచ్చారు కాబట్టి ఆ తీసుకువెళ్ళినటువంటి వ్యక్తుల్ని, దాని వెనక ఉన్నటువంటి వ్యక్తుల్ని, సహకరించినటువంటి వ్యక్తుల్ని అందరినీ కూడా జైలుకు పంపించి ఆ బోట్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇదిగో మీరు పట్టించినటువంటి బోట్లను మరలా ఇక్కడ తీసుకొచ్చి పెట్టామని చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయటం లేదు. ఇది దుర్మార్గం అనేటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాం. దీని మీద ఆ 4 బోట్లకు సంబంధించి తరలింపు విషయంలో జరిగినటువంటి కుట్ర మీద అక్కడ ఉన్నటువంటి కాపు, ఇసుకపాలెంకి సంబంధించినటువంటి కాపు తోటయ్య అనుకుంటాను పేరు, ఆయన స్పష్టతనిచ్చాడు.
దీని వెనక ఎవరెవరున్నారు, ఎవరెవరు వస్తే జరిగింది అనేటువంటి దాని మీద మీకు ఒకసారి ఆ వీడియో చూపిస్తాం. మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత మిగతా విషయాలన్నీ ప్రతి ఒక్కరికి స్పష్టత వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఊరు పేరు అలపేశ్వరు ఆంధ్రపరముడు నియోజకుడు అంబేరు ఉడసలు శక్తి తెలుగు తండ్రి కుదురు ఊరు ఇప్పుడు మాసం 2 మాసం తెలిసి అట్లేము బియ్యం కలిసి 2 మాసాలు ఇస్తారు. అది ప్యాక్ చేసి 3 అడిగారు ఎంత కట్టగా బియ్యం ఆరుగురు బట్టి వరిపోతేనా పెట్టి పెట్టి నెక్స్ట్ పెట్టి కంటిన్యూ నేను మన ముంచర్ వేసింది కాంట్రాక్ట్ మొత్తం కూడా ప్యాకేజ్ కూడా పోలే 4 పొత్తులు ఇచ్చి దీని తర్వాత కుటుంబం పోషించాలన్నా పొత్తులు ఇచ్చి పేసి తర్వాత కుటుంబం పోషించాలన్నా ఓకే అది ఓకే ఉన్న 3 మంది నా రాయబారి అనిపించారా అచ్చవాళ్ళని 3 మంది నా రాయబారి దానిలో మనము వినిపించినటువంటి దాంట్లో స్పష్టంగా ఆ కాపు తోటయ్య ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ 4 బోట్ల తరలింపు విషయంలో ఉన్నటువంటి కుట్ర కోణాన్ని మొత్తం ఆవిష్కరించడం జరిగింది. ఆయన ఏం చెప్తున్నాడు, లోకేష్ పర్యటనకు వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి బోట్లు తరలిస్తామని చెప్పాడు, పక్కకి తీసుకొస్తున్నామని చెప్పాడు, కావలి సిఐ అని చెప్పి స్పష్టంగా చెప్పాడు. బిఎంఆర్ 2 నెలలుగా నాతో మాట్లాడుతున్నాడు, 2 నెలలుగా మాట్లాడుతూ 10 లక్షల లెక్కన నలుగురికి ఏర్పాటు చేయమన్నాం, కుటుంబాన్ని పోషిస్తామని అన్నాడు అని అంటే దాన్ని నాకు కుటుంబాన్ని పోషిస్తానని చెప్పలేదని అతను చెప్పాడు. నేరుగా నాతో ఫోన్లో మాట్లాడాడు బిఎంఆర్. ఆయన చెప్పినటువంటి దాన్ని స్థూలంగా లోకేష్ వచ్చినప్పుడు సిఐ ఫోన్ చేసి ఆ బోటును పక్కకు తీసుకెళ్తున్నామని చెప్పాడు, పక్కకి నువ్వు ఆ బోట్లు పంపిస్తే నీకు 10 లక్షల లెక్కన నలుగురికి మేము డబ్బులు ఇస్తామని చెప్పినని అన్నాడు అని చెప్పి స్పష్టతను ఇచ్చాడు పాపం ఆ కాపు. అయితే మేము అడిగేది ప్రభుత్వాన్ని, మీకు కుట్ర కోణము దుర్బుద్ధి లేకపోతే
మత్స్యకారులు ఏం చేస్తారులే 2 రోజులు అరిచి కమ్ముకుంటారనేటువంటి ఒక ఏమి మీరు లెక్క లేకపోతే, మత్స్యకారులు మీరు లెక్కలో వేసుకోకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి బోట్లు మీరే ఒక ఉద్దేశపూర్వకంగా తరలించారు. దాని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. స్పష్టంగా చెప్తున్నాడు. బిఎంఆర్, కావలి సిఐ వీళ్ళిద్దరు కలిసి తరలించారని నిన్న బిఎంఆర్ ఒక వీడియో రిలీజ్ చేశాడు. దాంట్లో ఏం చెప్పాడు ఆయన? ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రిని, ఇక్కడ ఉన్నటువంటి బోట్లు అపహరించుకున్నటువంటి దాని మీద ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, అసలు దొంగలే మీరైతే ఆ దొంగల చేతనే నేను విచారణ చేస్తానని ముఖ్యమంత్రిని, ప్రధానమంత్రి వాళ్ళు బళ్ళే ఆందోళన బళ్ళే, ముఖ్యమంత్రి దొంగ, లోకేష్ దొంగ, నువ్వు దొంగ, నీకు సంబంధించినటువంటి వాళ్ళందరూ దొంగలు, మీరందరూ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మత్స్యకారుల ప్రాణాలకు తెగించి తీసుకొచ్చినటువంటి బోట్లని దొంగతనంగా పంపించి ఎవరు బళ్ళే ఒక ఎస్ఐ చాలు నీ కాల్ డేటా పాప ఆ తోటయ్య కాల్ డేటా తీసి ఎన్నిసార్లు ఈ బిఎంఆర్ ఫోన్ చేశాడో చూస్తే ఆ కాల్ డేటా అర్థమైపోతుంది మీ బండారం మొత్తం. దానికి ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, కేంద్ర మత్స్యశాఖ మంత్రి, మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇంత దూరం పడ్డా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు చాలు, ఎస్పీ గారు ఒక చిన్న ఎస్ఐకి చెప్తే ఎస్ఐ చెప్పేస్తాడు సాయంకాలానికి నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చేసావు, ఎన్నిసార్లు మాట్లాడావు అని చెప్పి. దానికి అంత పెద్ద అంటే ఈయనేదో పెద్ద అసలు ఏమీ సంబంధం లేనట్టు చేసేది ఏంది? వాళ్ళ చేత తప్పు చేయించి మత్స్యకారుల పెద్దల చేత, ఆ కాపు చేత, మరలా ఈరోజు నాకు సంబంధం లేకుండా అతనే చేశాడు అన్నట్టుగా మళ్ళీ ఇంకొక నెప వాళ్ళ మీద, ఇంకొక నిర్ణయం వేస్తున్నారు వాళ్ళ మీద. వాళ్ళని ప్రలోభ పెట్టి, వాళ్ళని లోబరుచుకొని, వాళ్ళకి జగడాలు పెట్టి, మత్స్యకారులు ప్రశాంతంగా ఉండేటువంటి మత్స్యకారు ఆ గ్రామాలలో మీరు చుచ్చు రేపి మరలా ఈరోజు మాకేమి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళ మీద వాళ్ళని ఉసుగొలిపేటువంటి విధంగా మీ వ్యవహారశైలి ఉంది తప్ప మీరు చేసినటువంటి తప్పును ఒప్పుకొని ఇప్పటికైనా ఏదో జరిగింది ఆ బోట్లు మరలా తీసుకొచ్చి అక్కడ పెడతామనేటువంటి ఆలోచన చేయకపోవడం అనేటువంటిది దుర్మార్గం. ఇది ఎట్లా జరిగింది? మేము కొంత సమాచారం సేకరించాం, ఎవరి మీద నిందలు మోపాలని కాదు. మీరు చాలా రోజులుగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నీకు చెప్తున్నాడు, బిఎంఆర్కి చెప్తున్నాడు, పైనుంచి తమిళనాడు ప్రభుత్వం నుంచి మాకు ఒత్తిడి ఉంది, తమిళనాడులో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు వదలమంటున్నారు, కాబట్టి ఖచ్చితంగా ఆ బోట్లు వదలాలా, ఆ బోట్లు వదలాలి అని అంటే వాళ్ళు పట్టుదలలో ఉన్నారు, మా బోట్లే మాకు కావాలా, మీరు తీసిచ్చినా మాకొద్దు, మా దగ్గర వాళ్ళు మా బోట్ని దౌర్జన్యంగా ఆపుకున్నారు కాబట్టి మాకు ప్రిస్టేజీ, మా బోట్లు మాకు తిరిగి రావాలా అని చెప్పి వాళ్ళ డిమాండ్ ఉంటే ఆ డిమాండ్కి తలొగ్గి వీళ్ళిద్దరూ కలిసి ఇక్కడికి వచ్చిన రోజు ఆయన చూసి ఇంకా వదిలిపెట్టలేదా అని చెప్పనంటే వెంటనే దానికి సంబంధించి కోలు రవీంద్ర రావడం, కలెక్టరేట్లో మీటింగ్ పెట్టడం, మమ్మల్ని తిట్టడం, దాని మీద జువలదిన ఫిషింగ్ హార్బర్ మీద మాట్లాడటం, తీరా తంతు చూస్తే ఆ బోటును ఏ విధంగా ఓడిపించాలనేటువంటి దాని మీద మీరందరూ కూర్చొని వ్యూహరచన చేసి కలెక్టరేట్ దానికి సంబంధించినటువంటి జిల్లాలో అధికారానికి సంబంధించి ఆయువు పట్టు లాంటి కలెక్టరేట్లో ఈ కుట్రకు సంబంధించినటువంటి కార్యకలాపాలు చేసి దాన్ని తీసుకెళ్ళి ఈరోజు మీరు దొంగతనంగా ఆ బోట్లన్నింటిని కూడా పంపించేటువంటి ప్రయత్నం చేశారు. అందుకనే కావలి సిఐ మీద, డిఎస్పీల మీద మాకు అనుమానం ఉందని చెప్పి మత్స్యకారులు మాట్లాడారు. మొన్న వచ్చినప్పుడు కూడా మత్స్యకారులు మాట్లాడారు. మాట్లాడితే ఆ సిఐ ఏమన్నాడు వాళ్ళందరి ముందు, మత్స్యకారుల ముందు, లోకేష్ వస్తున్నాడు అడ్డం అని చెప్పి పక్కన పెట్టమన్నాం సార్ అన్నాడు. ఆయన ఏమన్నా సముద్ర మార్గంలో వచ్చాడా? ఆయన ఏమన్నా ఓడెక్కి వచ్చాడా? ఆయన వచ్చింది రోడ్డు మీద కదా. రోడ్డు మీద వచ్చే లోకేష్కి సముద్రంలో అక్కడ ఉన్నటువంటి ఆ బోట్లకి సంబంధం ఏమన్నా ఉందా అంటే దానికి సమాధానం చెప్పలే. అంటే మీరు చేసినటువంటి కుట్ర ఏంది? స్థానికంగా అక్కడ ఉండేటువంటి వాళ్ళకి ఆశ చూపారు, వాళ్ళని ప్రలోభ పెట్టారు. ఆ తర్వాత ఎవడన్నా ఏదన్నా మాట్లాడుతుంటే దాని మీద పోలీసుల చేత హెచ్చరికలు చేయించారు, సిఐ రంగప్రవేశం చేశాడు. ముందు అక్కడ ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి బోట్లని ఇవి సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా, గేర్ బాక్స్ మార్చారు, ఆయిల్ మార్చారు, డీజిల్ నింపారు, అయినా ఇవి పోతాయా పోవా, కాబట్టి ట్రయల్ చూడాలా. ట్రయల్ చూడాలంటే ఏంది? లోకేష్ వచ్చినప్పుడు బోట్లు అడ్డంగా ఉన్నాయని చెప్పి ముందు వాటిని తీస్తే అవి సరిగ్గా పోతాయా లేదనేటువంటి టెస్ట్ చేయడానికి మీరు తీసుకెళ్ళి ఇంకో దగ్గర పెట్టారు. ఎంత దారుణం, ఎంత దుర్మార్గం పెట్టి ఇవన్నీ సరిగ్గా ఉన్నాయి, మనం ఏ రాత్రైనా ఉడాయించవచ్చు, వెళ్ళిపోవచ్చు అని చెప్పిన వాళ్ళు నిర్ణయించుకున్న తర్వాత బోట్లకు సంబంధించినటువంటి తమిళ జాలర్లు మీరు వాటిని ఒక్క రాత్రి వీళ్ళందరినీ లోపరుచుకొని అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ల దగ్గర నుంచి కానిస్టేబుల్ దగ్గర నుంచి కానిస్టేబుల్ వీళ్ళని మత్స్యకారులు వెళ్ళి మేము బోట్లు చూస్తామంటే మీరు రావడానికి లేదంటారా? కానిస్టేబుల్ దగ్గరుండి పోలీసులు ఆ బోట్ని వాళ్ళకి పంపిస్తారా? ఇంతకన్నా దౌర్భాగ్యం, దురదృష్టం ఏదన్నా ఉందా? ఈరోజు మేము అడుగుతున్నాం. పోలీసులు గ్రామాలు తిరుగుతున్నారు. గ్రామాలు తిరిగి నిన్న మొత్తం ముత్తుకూరు, తోటపల్లి, గూడూరు, ఇందుకూరుపేట గ్రామాలకు వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్తున్నారు? ఇండైరెక్ట్గా వార్నింగ్లు ఇస్తున్నారు.
మీరు ఎవరన్నా దీనిలో జోక్యం చేసుకుంటే మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందంటే దొంగ కేసులు పెడతాం మేము. అంటే మత్స్యకారులకు ఏం స్వేచ్ఛ లేదు, మత్స్యకారులకు ఏం స్వతంత్రం లేదు. మత్స్యకారులకు సంబంధించినటువంటి దాంట్లో మీరు మొన్న జువల దిన కార్యక్రమానికి ఇచ్చాం. ఎస్, అందరం ఈరోజు కూడా బాధపడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కష్టపడి దశాబ్దాల మత్స్యకారుల కళ ఈ ప్రాంతానికి సంబంధించి మాకు ఫిషింగ్ హార్బర్ ఉండాలి అని ఎవరు పట్టించుకోలే. అందరూ శంకుస్థాపనలు చేయడం, మేము మంజూరు చేశామని చెప్పడం, వెళ్ళిపోవడం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 289 కోట్ల రూపాయలతో ఈరోజు జువలదిన్నలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తే సరే శంకుస్థాపన చేశాడు, కట్టాడు. దానికి సంబంధించినటువంటి రిబ్బన్ మీరు కత్తిరించుకున్నారు. ఇప్పటికీ దాంట్లో కార్యకలాపాలు పూర్తిగా మొదలు పెట్టడానికి మత్స్యకారులకు సంబంధించి కొద్దిపాటి నిధులు ఇచ్చి పూర్తి చేయడానికి మీకు మనసు రావనా? మత్స్యకారులు అంటేనే మీకు ఏ స్వభావం ఉంది? మత్స్యకారులు అంటేనే మీరు పట్టించుకోరు. ఎప్పుడు అధికారం ముందు వచ్చినప్పుడు మాత్రం మత్స్యకారుల పట్ల చిలక పలుకులు పలకడం, అధికారంలోకి వచ్చిన తర్వాత మత్స్యకారులను వదిలేయడం అనేటువంటిది మీకు ఆనవాయితీగా మారిపోయినటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో చెలో జువలదిన్నకు వెళ్ళి అక్కడ అయ్యా మీరు మత్స్యకారులకు కట్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి ఫిషింగ్ హార్బర్ సాగర్ డిఫెన్స్ అనే వాళ్ళకి ఇస్తే రేపు అక్కడ ఇబ్బంది జరుగుతుంది, అక్కడ వాళ్ళ ప్రయోగాలు చేస్తారు డిఫెన్స్కి సంబంధించి, ఆ ప్రయోగాల వల్ల చేపలు చనిపోతాయి, మత్స్య సంపదను కోల్పోతారు, దానితో పాటు కొంత భాగం వాళ్ళకి వెళ్ళిపోతే వీళ్ళకి అక్కడ స్వేచ్ఛగా స్వతంత్రంగా ఆ ఫిషింగ్ హార్బర్ని మత్స్యకార కుటుంబాలు అనుభవించలేరు, వెళ్ళే వాళ్ళకు గుర్తింపు కార్డులు ఇవ్వాలా. డిఫెన్స్ అంటే మామూలుగా మొత్తం రక్షణ వ్యవస్థకు సంబంధించింది కాబట్టి ఎవరు ఏం మాట్లాడలేరు. ఈరోజు మీరు 30 ఎకరాలు దారాదత్తం చేశారు 79 ఎకరాల్లో. మళ్ళీ ఆయన ఏం చెప్తున్నాడు? కలెక్టర్ కాన్ఫరెన్స్లో ముఖ్యమంత్రి గారు 150 ఎకరాలు ఇస్తాం వీళ్ళకి అన్నాడు. అంటే ఉన్నటువంటి 79 ఎకరాలలో మీరు 30 ఎకరాలు ఇప్పుడు ఇచ్చి 150 ఎకరాలు ఇస్తామని ఇప్పటికే కొంత తీర ప్రాంతం వాళ్ళకి అప్పచెప్పి మిగతా తీర ప్రాంతం ఫిషింగ్ హార్బర్ ఇచ్చి వాళ్ళ కంట్రోల్లో వీళ్ళు మత్స్యకారులు పోయి వాళ్ళ ముందు చేతులు కట్టుకొని నిలబడాలన్నట్టుగా మీ విధానాలు ఉంటే దాన్ని వ్యతిరేకిస్తూ మేమందరం వస్తే నేను, ప్రతాప్ రెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు దానికి వెళ్ళేటువంటి వాళ్ళని తీసుకొచ్చి తోటపల్లి గూడూరులో ఉన్నటువంటి ఆ వెంకన్నపాలెంలో ఉన్నటువంటి కాపుల్ని, ముత్తుకూరులో ఉన్నటువంటి కాపుల్ని, నేటూరు, ముత్తుకూరు అదే కృష్ణపట్నంలో ఉండేటువంటి వాళ్ళని, కోడూరులో ఉన్నటువంటి వాళ్ళని, కాపులందరినీ తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులందరినీ తీసుకొచ్చి ఆ కొత్తగా వచ్చాడు కృష్ణపట్నం సిఐ, ఆయనకి పాపం మత్స్యకారుల గురించి తెలిసినట్టులే. ఆయన ఏదో తెలంగాణ నుంచి వచ్చాడు. తెలంగాణలో మత్స్యకారులు ఉండరు. మత్స్యకారులు ఉండేటువంటి ప్రాంతం, అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాల్సినటువంటి ప్రాంతం, మత్స్యకారులతో పెట్టుకుంటే అంత ఆషామాషిగా ఉండదు అనేటువంటిది ఈ కృష్ణపట్నం పోర్టు సిఐకి ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి ఎస్ఐకి తెలిసినట్ల. పాత వాళ్ళని అడగండి, తెలుస్తుంది ఎట్లుంటుందో మత్స్యకారుల దెబ్బ అంటే మీకు. కాబట్టి వాళ్ళని చేసుకెళ్ళి మీరు పోతే మిమ్మల్ని బెదిరిస్తాం, మీ మీద కేసులు పెడతాం, వీళ్ళని ఏడనే ఉంచండి, వీళ్ళని బైండ్ ఓవర్ చేయండి, డిఎస్పీతో మాట్లాడి పంపించండి. ఏమి సంబంధం ఉండి పిలిచాను నేను అడుగుతున్న కృష్ణపట్నం పోర్టు సిఐ, ఏమి సంబంధం ఉండి ఆ ప్రాంత మత్స్యకారులను పిలిపించి మీరు వార్నింగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? అంటే ఫిషింగ్ హార్బర్ చూడకూడదా? వాళ్ళకి ఆస్తి, వాళ్ళ హక్కు కలిగినటువంటి దాని మీద మత్స్యకారులు పోకూడదా? మత్స్యకారులకు ఆ హక్కు లేదా? వాళ్ళని పంపించాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? అంటే ప్రభుత్వం మత్స్యకారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే మీరు వాళ్ళకు వంత కాస్తా, వంత పడతా, మీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా, ఒక పక్క దానిని ఫిషింగ్ హార్బర్ని ప్రైవేటైజ్ చేస్తా, వాళ్ళు పట్టుకొచ్చినటువంటి బోట్లు మీకు చేత కాకపోతే మీరు వదిలేస్తే, మీ వల్ల కాకపోతే మత్స్యకారుల పాపం ప్రాణాలకు తెగించి ఆ బోట్లు పట్టుకొచ్చి అప్పచెప్తే వాటిని దొంగతనంగా వదిలేయడానికి అసలు ఈ ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, ఈ లోకేష్కి, ఈ పోలీస్ అధికారులకు ఏ విధంగా మనసు వచ్చింది అనేటువంటిది అర్థం కానిటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన చెప్పినటువంటి పేర్లు అన్నీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వీళ్ళందరూ మత్స్యకారులకు సంబంధించి మామూలు నాయకులు కాదు, రాష్ట్ర నాయకులు, ఈ ప్రాంత నాయకులు కాదు. అంటే రాష్ట్రాన్ని దోచుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వాళ్ళు, గతంలో ఆఫ్కాప్ చైర్మన్లుగా పనిచేసినటువంటి వ్యక్తులు, వీళ్ళంతా పెద్ద పెద్ద పోస్టులు. దేనికి? మత్స్యకారులను అడ్డం పెట్టుకొని సంపాదించుకునేదానికే. మత్స్యకారులను అడ్డం పెట్టుకొని వాళ్ళని అడ్డం పెట్టుకొని మీరు మీ ప్రయోజనాలు కాపాడుకోవడానికే, మీరు బలపడడానికే. ఒక వ్యక్తి నాయకత్వం వస్తే మత్స్యకారులకు సంబంధించి వాళ్ళ సమస్యలను పరిష్కరించగలగాలా? వాళ్ళ మీద దృష్టి పెట్టాలి తప్ప మీ రాజకీయాల కోసం, మీ అవకాశం కోసం, మీ ఆధిపత్యం కోసం వాళ్ళని బలి చేసేటువంటి విధంగా ఈరోజు మీరు నిర్ణయాలు తీసుకోవడం సరైనటువంటి పద్ధతి కాదు. కాబట్టి మేము ఖచ్చితంగా చెప్తున్నాం, మరలా తిరిగి గ్రామాల్లో మీరు ప్రవేశిస్తున్నారు, పోలీసులు వెళ్ళి హెచ్చరికలు జారీ చేస్తున్నారు, మీరు ఇబ్బందులు పడతానంటున్నారు. అంటే పోలీస్ మార్క్ రాజకీయం అనేటువంటిది నెల్లూరు జిల్లాలో ప్రారంభమైంది. పోలీసులు రాజకీయ జోక్యంతో మీకున్నటువంటి ప్రభుత్వాలు ఉంటే ప్రభుత్వాలు ఉంటాయి, శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది తప్ప మీరు దొంగతనంగా బోట్లు పంపించడం, ఆ బోట్లు పంపించారని ప్రశ్నించేటువంటి మత్స్యకారుల్ని, మత్స్యకారు కుటుంబాలని మీరు హెచ్చరించడం, మీ మీద కేసులు నమోదు చేస్తామని బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. అందుకనే చెప్తున్నాం, ఈరోజు ఎక్కడ చూసినా అరాచకమే. ఏమో మత్స్యకారులు అంటే అంత నిర్లక్ష్యం మీకు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు శిలాపలకం వేశాడు, ఆ శిలాపలకాన్ని పగలగొట్టారు. శిలాపలకాన్ని పగలగొట్టినంత మాత్రాన మత్స్యకారులు ఏవైనా ఈ తరమే కాదు భావి తరాలు కూడా అందరం దాటిపోవచ్చు.
మరో 100 ఏళ్ల తర్వాత కూడా అనుకుంటాం ఏమని, ఈ ఫిషింగ్ హార్బర్ జువ్వల దినలో వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యానం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చాడు, దీనికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాకుండా ఉంటే మనకి జన్మలో ఫిషింగ్ హార్బర్ వచ్చి ఉండేది కాదు. కాబట్టి దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా ఉంటాయి తప్ప మీరు శిలాఫలకాలు పగలగొట్టినంత మాత్రాన్నే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఈ ప్రాంత మత్స్యకారుల కుటుంబాల్లో నుంచి వాళ్ళ హృదయాల్లో నుంచి చెరపలేరు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తాను. దానితో పాటు పాప మా సర్పంచ్ ఉన్నాడు ఇక్కడ, మత్స్యకారులకు సంబంధించినటువంటి మత్స్యకారుడు, ఆ గ్రామ సర్పంచ్. ఒక ముఖ్యమంత్రి కొడుకు మంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి వెళ్తే ఆ సర్పంచ్ని కనీసం పిలవరా? సర్పంచ్కి ఆహ్వానం ఉండదా? ఏమి మత్స్యకారుడు కాబట్టి ఆ సర్పంచ్ మత్స్యకారుడైనందువల్ల మీరు సర్పంచ్ని పిలవాల్సినటువంటి అవసరం లేదంటారా? అదే మిగతా వాళ్ళైతే మీరు వదిలిపెడతారా? మిగతా వాళ్ళైతే మిమ్మల్ని ప్రశ్నించరా? మత్స్యకారులు అయితే ప్రశ్నించలేదు.